మీకు ట్రైనింగ్ సెషన్ మీరు మొదట తీసుకున్నప్పుడు కానీ ఇంకోటప్పుడు కానీ మీకు ఎక్కువగా అంటే మీరు పుట్టి పెరిగిన వాతావరణంలో కానీ ఇవన్నీ చూస్తున్నవి కూడా గతంలో తక్కువే కదండి. అవునండి. ఇవి మీరు వెస్టర్న్ నుంచి తీసుకున్నారు అంటే ఇక్కడ లేనిది అక్కడ ఉన్నదని అనుకుంటున్నారు, లేదా వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేశారని మీకు అట్లా? యాక్చువల్గా ఏంటంటే ఇది మన సనాతనంలో ఎప్పటి నుంచో ఉందండి. ఓకే, మనకి ఇప్పుడు సత్యయుగం ఉంది కదా, సత్యయుగం టైంలో ప్రతి ఒక్కరు కూడా హయ్యర్ కాన్షియస్ లెవెల్ వరకు కనెక్ట్ అయ్యేవాళ్ళు. వాళ్ళు ఈజీగా హయ్యర్ కాన్షియస్తో మాట్లాడేవాళ్ళు. ఇదంతా వాళ్ళకి చాలా రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉండేది. ఎందుకంటే వాళ్ళకి నెగిటివ్ థాట్స్ కానీ, కుళ్ళు కుతంత్రం, లేకపోతే చెడుగా ఇచ్చేయడం, అబద్ధం ఆడడం, అసత్యం ఆడడం, అవన్నీ వాళ్ళకి తెలియదు. ఓకే, ఒక అబద్ధం ఆడడం అనేది చాలా పెద్ద పాపంలాగా అప్పట్లో ట్రీట్ చేసేవాళ్ళు. తండ్రి మాట కోసం అని చెప్పి అడవులకి వెళ్ళిన రాముడు త్రేతాయుగంలో, ఇవన్నీ మనం అందరం చూసిందే. సో సత్యయుగంలో అంతకంటే ఎక్కువ ఉండేది అన్నమాట. అలా కనెక్ట్ అయ్యేవాళ్ళు. సో కాలం మారే కొద్దీ, అలాగే యుగాలు మారే కొద్దీ ఆ కనెక్షన్ అనేది అలా తగ్గిపోయిందండి. తగ్గిపోయి తర్వాత యుగాల్లో ఎవరెవరైతే బాగా మెడిటేషన్స్ చేసేవాళ్ళు, బాగా తపస్సులు చేసేవాళ్ళు, వాళ్ళు మాత్రమే హయ్యర్ కాన్షియస్ స్టేట్కి వెళ్ళేవాళ్ళు అనమాట. వెళ్ళి అక్కడ నాలెడ్జ్ వాళ్ళకి తెలుసుకొని ఎవరైనా ప్రజలు కలిసి స్వామి నేను పలానా ప్రాబ్లంతో వచ్చానంటే వాళ్ళు కళ్ళు మూసుకొని వెంటనే హైయర్ కాన్షియస్కి కనెక్ట్ అయ్యి వాళ్ళతో కమ్యూనికేట్ చేసి, అమ్మా నువ్వు ఈ ప్రాబ్లంతో నువ్వు ఉన్నావంటే దానికి కారణం పూర్వజన్మలో నువ్వు ఇలా చేసావు, కానీ ఏమి కంగారు పడక నువ్వు ఇలా చేసుకో, నీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని గైడ్ చేయడం. ఇలా అప్పట్లో ఋషులు మునులు వాళ్ళందరూ చేసేవాళ్ళండి. సో అప్పట్లో అయితే ఇప్పుడు కూడా అన్ని సంవత్సరాలు మెడిటేషన్ చేస్తే అవన్నీ పాసిబిలిటీ ఉంది, కానీ అన్ని సంవత్సరాలు ఎవరో మెడిటేషన్ ఇప్పట్లో చేసే పరిస్థితి లేదు. ఓకే, కానీ ఈ సెషన్స్ ద్వారా అన్ని సంవత్సరాలు మెడిటేషన్ చేస్తే ఏదైతే హైయర్ కాన్షియస్ లెవెల్కి రీచ్ అవుతామో దాన్ని మనం డైరెక్ట్గా రీచ్ అయ్యే ఒక ప్రక్రియని తీసుకొచ్చారు. ఇది తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. ఎప్పుడైతే హైయర్ కాన్షియస్ నెక్స్ట్ ఈ డివైన్ ఎనర్జీస్ అందరూ ఫీల్ అయ్యారో వాళ్ళు ఓకే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎవరు అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉంది అని ముందు మనకంటే కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్న పాశ్చాత్య దేశాల్లో ఫస్ట్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మెల్లగా మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు అప్పటికి ఒక 40 years ఎక్స్పీరియన్స్తో అవన్నీ చేసుకుంటూ దాన్ని డెవలప్ చేసిన ఆ టెక్నిక్కి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఇంకా మేము అడ్వాన్స్డ్గా హైయర్ కాన్షియస్ మాకు ఇచ్చిన ఛాలెంజెస్ని వాటిని అన్నిటినీ మేము చేసుకుంటూ చాలా చేంజెస్ చేసి ఇంకా దీన్ని బెటర్గా తీసుకొచ్చి ఇప్పుడు ఈ స్పిరిచువల్ కాన్షియస్నెస్ యాక్టివేషన్ పద్ధతి ద్వారా మేము సెషన్ చేస్తున్నాం. అలాగే ఎవరెవరైతే నాలాగా అందరికీ హెల్ప్ చేయాలి, ఓకే అంటే నార్మల్ ఇప్పుడున్న ట్రెడిషనల్ మెథడ్స్ కాకుండా ఇంకా హయ్యర్ లెవెల్లో హెల్ప్ చేయాలి అనుకునే వాళ్ళకి నేను వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ ఉన్నాయండి. వాళ్ళకి నేను గైడ్ చేస్తుంటాను అండి, ట్రైన్ చేస్తూ ఉంటాను అన్నమాట. వాళ్ళు మెడిటేటర్స్ అయి ఉండాలి ముందే? ఏం అవసరం లేదు. ఫస్ట్ ఏంటంటే దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్, ఫస్ట్ వాళ్ళు సమాజానికి ఏదైనా హెల్ప్ చేయాలి ఓకే అని ఒక దృఢ సంకల్పంతో ఉండాలి. నేను కూడా సెషన్లో స్టార్టింగ్లో వచ్చేటప్పుడు నాకు కూడా చెప్పారు, బాబు నువ్వు అనుకున్నంత ఈజీ పాత్ ఏం కాదు, ఇది ఒక ఇందులో కూడా అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి, ఇవన్నిటిని నువ్వు ఎదుర్కొని నిలబడగలగాలి. అంటే ఇందులో నేను చేసేది ఏముందండి, నేను జస్ట్ సెషన్ చేస్తాను, మొత్తం అంతా మీరే నడిపిస్తారు కదా, మీరే చూసుకుంటారు కదంటే ఎంత మేము చూసుకున్నా సరే మీకు కూడా ఒడిదుడుకులు హెచ్చు తగ్గులు అన్నీ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని ఎదుర్కొని ముందుకెళ్ళగలను అనుకుంటేనే ఇందులోకి రా అని చెప్పి నాకు కూడా చెప్పారనమాట. అప్పుడు నేను తప్పకుండా అండి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మీ గైడెన్స్ ఇవ్వండి, ఓకే మీరు నాకు అనుకుంటే నేను ఖచ్చితంగా దీన్ని నేను ముందుకు తీసుకెళ్తాను అని నాకున్న కష్టాలని వాటిని అధిగమించి, నాకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే వాటన్నింటినీ అధిగమించి ఎలా అయినా సరే నేను దీన్ని అందరిలోకి తీసుకువెళ్ళాలని ఒక దృఢ సంకల్పంతో నేను దీన్ని అందరిలోకి తీసుకెళ్ళాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను విత్ డివైన్ గైడెన్స్ అనమాట. మీలాగా అంటే ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు నేర్చుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో ఒకరిద్దరితోనో ఇంకొకరితోనో ఇప్పుడు ఇట్లాంటివి చేస్తే సరిపోదు. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎన్నో వేల మంది రావాల్సి ఉన్నది. అవునండి, ఎన్నో లక్షల మంది కూడా అవసరం పడచ్చేమో కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు. అంటే వాళ్ళు వద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం పూర్తిగా వారు సర్వీస్ మోడ్లో ఉండి రావాలి, మోటో ఉండి పరీక్షలు ఉంటాయని తెలిసి రావాలండి ఇంట్లోకి. అంటే ఒక విషయం చెప్తానండి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ సెషన్స్లో ప్రపంచం అంతా చాలా డిఫరెంట్గా ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మామూలుగా
మనుషులతో కమ్యూనికేట్ చేయడం వేరు, చాలా తెలివైన ఒక పర్సన్ తో మాట్లాడితే మనకి చాలా బాగా జరిగింది ఈ రోజు అని అనిపిస్తుంది. అలాంటిది ఒక డివైన్ ఎనర్జీతో మాట్లాడుతూ ఉంటే ఓకే, ఒక్కొక్కసారి సాయిబాబా కానీ లేకపోతే మహావతార్ బాబాజీ లేకపోతే అమ్మవార్లు వీళ్ళు వచ్చి మాట్లాడేటప్పుడు ఒళ్ళంతా ఒక వైబ్రేషన్, ఒక తెలియని ఇది, అలాంటి ఎక్స్పీరియన్స్ అన్నీ జరుగుతాయండి. వాళ్ళు చెప్పే విషయాలు, వాళ్ళు చెప్పే లాజిక్స్, వాళ్ళు చెప్పే రీజన్స్, అదంతా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని ఒక స్పిరిచువల్ గ్రోత్ లో ఫాస్ట్ గా ఎదగడానికి కానీ ఓకే ఇవన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. అంటే మనం అవతల వాళ్ళకి చాలా అడ్వాన్స్ లెవెల్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ మనం కూడా అడ్వాన్స్ లెవెల్లో చాలా ఫాస్ట్ గా స్పిరిచువల్ గా గ్రో అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో అలాంటి ఫాస్ట్ గా గ్రో అవ్వాలనుకునే ఎలాంటి పర్సన్స్ అయినా, వాళ్ళు స్పిరిచువల్ పర్సన్స్ అయినా ఉండొచ్చు లేకపోతే నార్మల్ పర్సన్స్ అయినా ఉండొచ్చు, వాళ్ళు దీన్ని నేర్చుకోవచ్చు అనమాట. నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఎంతకాలం పడుతుందండి మీ దగ్గర నేర్చుకోవాలంటే? జనరల్ గా ఇది ఒక 6 months ప్రాసెస్ అండి. 6 months ప్రాసెస్. ఇది నేను ఒక 1 month లో వాళ్ళకి ప్రాక్టికల్ గా ఎలా చేయాలి అంత నేను ట్రైనింగ్ అది ఇచ్చి, తర్వాత వాళ్ళకి ఆ బ్యాచ్ లో వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకుంటూ, వాళ్ళకి చుట్టుపక్కల ఫ్రెండ్స్ రిలేటివ్స్ తో చేస్తూ, వాళ్ళు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత హైయర్ కాన్షియస్ కూడా చూస్తూ ఉంటారు. ఓకే, చూస్తూ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ సెషన్స్ కి చార్జ్ చేయొచ్చు అనే పర్మిషన్ కూడా హైయర్ కాన్షియస్ ఇస్తారనమాట. వాళ్ళు చేసే ఎఫర్ట్స్ ని అన్ని చూసి. ఓకే, సో అలా ఒక 6 months నేను వాళ్ళకి ట్రైనింగ్స్ అవి ఆన్లైన్లో ఇచ్చి 6 months నేను సపోర్ట్ చేసి, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సెషన్స్ అన్ని వాళ్ళందరూ వాళ్ళు చేసుకోగలిగేలాగా నేను వాళ్ళకి అది సపోర్ట్ అది చేస్తాను అనమాట. అలాగే హైయర్ కాన్షియస్ సపోర్ట్ అది ఉంటుంది. ఓకే, మెయిన్గా నేను ఇంకో పాయింట్ చెప్తానండి. ఇప్పుడు చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు స్టేజ్ మీద స్పీచ్ ఇస్తారు. జనరల్గా నేను ఎంత బాగా సక్సెస్ అయ్యాను అంటే నాకు కారణం మా అమ్మగారు అండి, దగ్గరుండి అన్ని చూసుకున్నారు, లేకపోతే మా గురువు పలానా వ్యక్తి ఉన్నారు ఆయన చూసుకున్నారు, లేకపోతే అలా చెప్తూ ఉంటారు కదా. నా ఇంత పెద్ద సక్సెస్ సంపాదించడానికి కారణం వీళ్ళు. అంటే ఒక మనిషి సపోర్ట్ చేస్తేనే వేరే ఒక మనిషి అంత లెవెల్లో సక్సెస్ అవ్వగలిగితే, ఒక డివైన్ సపోర్ట్ ఉంటే మనం ఇంకా ఎంత బాగా సపోర్ట్ ఇంకెంత సక్సెస్ కావచ్చండి. గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. అది అలాంటి డివైన్ సపోర్ట్ ఈ రోజు ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ డివైన్ సపోర్ట్ కానీ ఆ డివైన్ ఎప్పుడు మనల్ని చూస్తూ ఉంటది అనమాట. ఈ రోజు నేను మీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, ఈ రోజు నేను మాట్లాడే దాంట్లో ఏదైనా నేను రాంగ్ మాట్లాడినా, లేకపోతే ఎప్పుడు నేను బయట ఏదైనా రాంగ్ మాట్లాడినా, లేకపోతే ఏదైనా కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నా, నెక్స్ట్ నేను చేసే 2-3 సెషన్స్ లో హైయర్ కాన్షియస్ వచ్చి నువ్వు ఈ మధ్యన ఇలా చేస్తున్నావు, అలా కాదు, ఇలా నాకు వాళ్ళు వార్నింగ్ ఇస్తారు, అవసరమైతే వార్నింగ్ ఇస్తారు, లేకపోతే సర్ది చెప్తారు, మారుస్తారు, అదంతా చేస్తారనమాట. సో నేను ఎప్పుడు కూడా ఏంటంటే ఎవరో ఒకళ్ళు నన్ను వాచ్ చేస్తున్నారు అనే ఒక దీంట్లో నేను ఉంటాను. నేను ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా ఎవరైనా రాంగ్ పర్సన్తో మాట్లాడుతున్నాను అనుకోండి, సిగ్నల్ కట్ అయిపోవడం కానీ, లేకపోతే వేరే వాళ్ళు కాల్ చేయడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఇలా జరిగినప్పుడు మేము ఇలాగా నువ్వు ఆ పర్సన్తో కమ్యూనికేట్ చేయకూడదు, అతనితో చేయకూడదని నీకు ఎన్నిసార్లు మేము బ్రేక్ చేసినా నువ్వు మళ్ళీ ఆయనతో మాట్లాడుతున్నావు, సో గుర్తుపెట్టుకో, ఇలాంటి వార్నింగ్స్ ఏమైనా వస్తే కనుక వాళ్ళని నువ్వు అవాయిడ్ చేయాలి, లేకపోతే ఆ టాపిక్ని అవాయిడ్ చేయాలని గుర్తుపెట్టుకో అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే మా టీం వాళ్ళు ఉంటారు కదా, మా టీం వాళ్ళతో ఎప్పుడైనా నేను కమ్యూనికేట్ చేయాలనుకున్నాను అనుకోండి, సో నేను ఎప్పుడైతే నేను వాళ్ళని కాల్ చేద్దాం అనుకుంటానో వాళ్ళు నాకు ఫోన్ చేసేస్తారు ఆటోమేటిక్గా. ఓకే, అలాగే మేము ఇద్దరు మాట్లాడుతుంటే వేరే ఒక పర్సన్ రావాల్సిన అవసరం ఉందంటే మా టీంలో ఆ పర్సన్ కూడా జాయిన్ అయిపోతారు అనమాట. ఇలా మాకు దగ్గర ఒక 100 సార్లు జరుగుంటుంది. మేము ఒక 10 days ఒకసారో 15 days ఒకసారో మాట్లాడుకుంటే అదే టైంకి 3 కనెక్ట్ అవ్వడం, 4 కనెక్ట్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇదంతా వాళ్ళ ప్లానింగ్, హైయర్ కాన్షియస్ వాళ్ళ ప్లానింగ్. అంటే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా, లేదా మీరు చెప్పిన ఇవన్నీ విషయాలు నేర్చుకున్నాం, ఇది మిస్యూజ్ చేసే అవకాశం లేదా? మిస్యూజ్ చేయడానికి ఏముండదండి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హయ్యర్ అథారిటీ ఉంది. ఓకే, మనం వెళ్ళేది ఆల్రెడీ డివైన్ ఎనర్జీనే. ఎప్పుడైనా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. ఓకే, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి ఒక రాంగ్ చేసే పర్సన్ వెళ్ళి చేస్తే నువ్వే రాంగ్ చేస్తున్నావు అని వాళ్ళని తిట్టి ఇలా చేయాలి బాబు అని చెప్తారు, కానీ వాళ్ళని సపోర్ట్ చేయరు కదా. సో మిస్యూజ్ చేయడానికి అవకాశం ఏం లేదనమాట. సో ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నేను కాన్షియస్గా మీతో ఎలా అయితే నేను ఆచితూచి మాట్లాడుతున్నానో అలా ఎందుకు మాట్లాడతామంటే, ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు. ఓకే,
ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక ఎంగేజ్లో ఉన్న అబ్బాయి. అతన్ని ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు అంటే ఒక రకంగా బిహేవ్ చేస్తాడు. ఓకే, అంటే రోడ్డు మీద ఎవరైనా వెళ్తుంటే కామెంట్ చేయడం కానీ, ఫ్రెండ్స్తో ఉంటే అల్లరి చిల్లరగా మాట్లాడడం అలా జరుగుతుంది. అదే వాళ్ళ పేరెంట్స్తో పాటు ఉన్నారనుకోండి, అలాగే ఉంటారా? ఉండరు కదా. లేకపోతే వాళ్ళ టీచర్తో ఉన్నారు, అలాగే ఉంటారా? ఉండరు కదా. సో అలాగే ఎప్పుడైతే మనకి డివైన్ ఎనర్జీ ఉందని అనుకుంటామో తప్పు చేయాలనే ఆలోచన అసలు రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నానండి, దీక్షలో ఉండేటప్పుడు తప్పు చేయాలనే అసలు ఎందుకు వస్తుంది కదా. సో ఇది అలాంటి ప్రక్రియ కాదు, ఎందుకంటే మనం హైయర్ కాన్షియస్ గైడెన్స్లో ఉంటాం. మనం ఒక హెడ్ మాస్టర్ టీచర్ గైడెన్స్ ఉండేటప్పుడు వాళ్ళు మిస్టేక్ చేయరు, చేస్తే మనకు పడతాయని చెప్పి అర్థమైపోద్ది అనమాట. అలా అంటే మిమ్మల్ని ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు ఏదో చెప్పారు, ఇంటర్వ్యూ చెప్పేశారు, విన్నారు అందరూ, అమ్మ మాకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి కదా, మేము వీళ్ళని కాంటాక్ట్ అయితే బాగుంటుంది, మేము చేయించుకుంటే బాగుంటుంది, లేదా ఇలాంటిది అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా. ఇలా మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళు? అదేవిధంగా మీరు చేసే సెషన్స్ రోజుకి ఎన్ని ఉంటాయి? ఎందుకంటే ఇప్పుడు ఒక రోజు ఒక 10 మంది వస్తాం మేము చేయండి అన్నది 20 మంది వీళ్ళ కాల్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా మీరు చేయగలుగుతారా? అట్లా చేయగలుగుతామండి. జనరల్గా ఇదంతా మీరు ముందు మనం అనుకున్నట్టుగా హైయర్ కాన్షియస్ ప్లానింగ్. మా కెపాసిటీ బట్టి ఎంతమంది రావాలో అంతమంది మాత్రమే కాల్ చేయగలుగుతారు. వెంటనే చూసినా సరే వాళ్ళు కాల్ చేయలేరు. కాల్ చేయాలనుకున్న అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి కుదరదు అనమాట. సో మా స్కెడ్యూల్ చూసుకొని అదంతా హైయర్ కాన్షియస్ ప్లాన్ చేసుకుంటారు. సో జనరల్గా అంటే మేము రోజుకి 1-2 సెషన్స్ చేస్తాం. అంటే ఓన్లీ ఈ స్పిరిచువల్ కాన్షియస్నెస్ యాక్టివేషన్ సెషన్సే కాకుండా కొన్ని హీలింగ్ సెషన్స్ కానీ, లేకపోతే కొన్ని సైకిక్ రీడింగ్ సెషన్స్ కానీ, అది మేము మా టీం వాళ్ళు కూడా చేస్తుంటాం మెయిన్గా ఇది చేసినా సరే. అయితే దానికి వాళ్ళు మాకు సంప్రదించారనుకోండి, వాళ్ళకి ఏది సూటబుల్, ఓకే దీని వరకు రావాల్సిన అవసరం ఉంది అంటే ఇది, లేదు సింపుల్గా ఒక సైకిక్ రీడింగ్ సెషన్తో కానీ లేకపోతే వేరే మిగిలిన టెక్నిక్స్తో క్లియర్ అయిపోతుందంటే అదే సజెస్ట్ చేస్తాం అనమాట. అలా మాకు బ్యాండ్ విత్ సరిపోతుందండి. దానికి మేము ముందే స్లాట్స్ అవి ఈ రోజు వీళ్ళకి ఈ రోజు వీళ్ళకి అని చెప్పి మనం స్లాట్స్ ఇస్తాం కాబట్టి దాని ప్రకారం మనం చేయొచ్చు. నేను త్రూ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చా, లేదంటే వెబ్సైట్లో వచ్చే మిమ్మల్ని కాంటాక్ట్? త్రూ ఫోన్ నెంబర్ అండి. మనం ఈ వీడియోలో కిందన ఇచ్చిన నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేస్తే దాని ద్వారా మేము రెస్పాండ్ అవుతాం. రెస్పాండ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యను ఏంటో అర్థం చేసుకుని వాళ్ళకి తగిన గైడెన్స్ అది సపోర్ట్ చేయడం అంతా చేస్తామండి. అవునండి.